అతిథులు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, అలాగే విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆద్య అంటే ఇదివరకే చెప్పారు శక్తి అని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడంలో సునీతమ్మ మేడం గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా భవిష్యత్తుకి ఒక శక్తిగా ఎదగాలని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మీ సోషల్లో కానీ చరిత్రలో కానీ ఆనాటి శక్తివంతమైన మహిళల గురించి చదువుకుంటారు. ఆనాటి ఎందుకమ్మా డిస్టర్బ్ అవుతున్నారు మాట్లాడుతుంటే? విన్నారా? దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇందిరాగాంధీ. సో ఆనాటి ఎంతో శక్తివంతమైన మహిళలు నుంచి ఈరోజు కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఒక డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, హౌస్ వైఫ్స్ మీ వేదిక మీద ఉన్నారు. మేడం గారు రాజకీయ నాయకురాలు, ఐఏఎస్ వినూత్ గారు. సో ఇప్పటి వరకు కూడా మహిళ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇలా చదువుకున్న వాళ్ళే కాకుండా గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులు, అంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా రకరకాల ప్రభుత్వ పథకాలను అన్వయించుకొని పావులా వడ్డీ రుణాలు, పాల వ్యాపారం చేస్తూ ఇలా కుటుంబానికి వేన్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు ఆర్థికంగా ఆలంబనగా నిలుస్తున్నారు. ఇదంతా చూస్తే మనకేమనిపిస్తుంది? మహిళ ఎంతో శక్తివంతంగా ఉంది. సాధికారత అంటే తెలుసా? సాధికారత అంటే ఈక్వాలిటీ, సమానత్వం. సో సాధికారత సాధించింది అనుకుంటున్నాము అన్నట్లుంది. స్పోర్ట్స్ మీరు చూస్తున్న స్పోర్ట్స్ ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడింది. అలాగే స్పేస్లో సునీత విలియమ్స్ విన్నారా? తెలుసుకున్నారా మీరు? సునీత విలియమ్స్ ఈరోజు స్పేస్లోనే ఉంది. టెక్నికల్ ప్రాబ్లం అయ్యి కిందికి రాలేకపోతూ ఆమె దాదాపు 4-5 సార్లు స్పేస్లో వెళ్ళొచ్చింది. అక్కడి నుంచే మారథాన్లో పార్టిసిపేట్ చేసింది. సో ఇదంతా కూడా నాణానికి ఒకవైపు ఏదైనా ఒక కాయిన్కి ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉంటుంది. అట్లా ఈ సమానత్వము, సాధికారత సాధించడం అనేది నాణానికి ఒకవైపు అయితే, ఇంకోవైపు ఏం జరుగుతోంది? ఎంతో ఉన్నత స్థాయి మహిళల నుంచి కూడా పసిపిల్లలు, బాలికల వరకు కూడా లైంగిక దాడులు, అకృత్యాలు, రకరకాల దాడులతో సమాజంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవంతా కూడా మీరు పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. దీనికోసము ఎన్నో వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, కోర్టు, న్యాయము, చట్టాలు ఎన్ని ఉన్నా కూడా ఇవి తగ్గుమొహం పట్టడం లేదు. కాబట్టి ప్యారలల్గా కూడా మన అందరిలో కుటుంబ వ్యవస్థలో పర్సనల్ అవేర్నెస్ రావాలా. పర్సనల్ అవేర్నెస్ అంటే ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. మీరు మీ అమ్మాయిలకి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా చెప్తారమ్మా? జాగ్రత్తగా ఉండండి, ఎవరితోనూ మాట్లాడకండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తారు కదా. అలాగే మీ అబ్బాయిలకి, మీ అన్నదమ్ములకి, మీ కొడుకులకు కూడా సమాజంలో మహిళల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, వ్యక్తిగత క్రమశిక్షణ ఏంటి, సామాజిక బాధ్యత ఏంటి అనేది చిన్నప్పటి నుంచి కూడా మీరు ఆ రకంగా తీర్చిదిద్దుకోవాలి. అట్లాంటప్పుడు కొద్ది వరకైనా ఇలాంటి అబ్బాయిల్లో నేర ప్రవృత్తి తగ్గించిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇక మీకు సోషల్ మీడియా ఇప్పుడు చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. అమ్మాయిలు చాలామంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. చిన్న వయసుకే అబ్బాయిలతో చాటింగ్ చేయడము, లవ్ అనడము, పేరెంట్స్కి తెలియకుండా, మెచ్యూరిటీ లేకుండా ప్రేమ వివాహాలు చేసుకోవడము, అవి 2 రోజులకే డిస్టర్బ్ అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతానికి కోర్టులో సివిల్, క్రిమినల్ కేసుల కంటే కూడా మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే కుటుంబ సంబంధమైన కేసులు ఎక్కువైపోయాయి. ఏమంటే పేరెంట్స్ కాదు, మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, అలాంటి కేసులే దాదాపు 10-15 నేనే చేస్తున్నా. మేము లవ్ మ్యారేజ్ మేడం, అప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు ఇట్లా డిస్టర్బ్ అవుతున్నాము, మాకు విడాకులు కావాలి, మెయింటెనెన్స్ కావాలి అని వస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ లక్ష్యం ఏంటి? విద్య, చదువుకోవడము. మీరు ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో అని చెప్పి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఎట్లా కష్టపడాలి, ఎలా చదవాలి అనే లక్ష్యం మాత్రమే పెట్టుకోండి. దీనికి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పేదరికం అనేది ఏమాత్రం అడ్డంకి కాదు.
బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి భారత ప్రభుత్వము ఈ లింగ వివక్ష బాలికా విద్య మీద ఎన్నో వ్యవస్థలు, ఎన్నో సపరేట్ డిపార్ట్మెంట్స్, ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ స్కూల్లో, ఈ నియోజకవర్గం స్కూల్లో మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి పరిటాల సునీతమ్మ గారు, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది. మీరు ఈరోజు ఇంత ఏ నారాయణ మిగతా స్కూల్స్ ఏవి కూడా గీతమ్స్ ఇలాంటి వాటికి కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇంత విశాలమైన స్థలము, ఇంత విశాలమైన భవనాలు ఏ కార్పొరేట్ స్కూల్కి టౌన్లో, సిటీలో కూడా లేవు. మీరందరూ ఈరోజు ఇంత హాయిగా ఇలాంటి ఇదిలో ఉన్నారంటే కేవలం అది మన ఎమ్మెల్యే గారి చలువే. వీటిని మీరు స్టూడెంట్స్ అంతా చప్పట్ల ద్వారా కృతజ్ఞత తెలియజేయడం కంటే, మేడం ఆకాంక్ష ఏమో చెప్పాం కదా, మీరంతా భవిష్యత్తుకు శక్తిగా ఎదగాలి, మీరు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఒక 2-3 మీకు అవసరమైనటువంటి చట్టాల గురించి తెలియజేస్తాను. ఇది ఇప్పుడు మీ స్టూడెంట్సే స్కిట్ వేసి చక్కగా మీకు అర్థమయ్యేటట్లు చేశారు, చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. సో బాల్య వివాహాలు నిషేధించడానికి ఒక చట్టం ఉంది. స్కిట్లో చెప్పినట్లు పోలీసు వచ్చి అరెస్ట్ చేయడము, యాక్షన్ తీసుకోవడం కాకుండా మీ అమ్మాయిల భద్రత, మీ అమ్మాయిల ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఆ అమ్మాయిలు మానసికంగా అయితే ఏమీ, శారీరకంగా ఏమాత్రం పరిపక్వత లేని అమ్మాయిల్ని మీ బరువు దించుకోవడానికైతే ఏమీ, ఏదో మంచి సంబంధం వచ్చింది మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో చిన్న వయసుకే వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి పంపిస్తే, వాళ్ళకు అమ్మాయి చెప్పింది కదా, పుస్తకాల సంచి మోసే వయసులో గర్భం మోసే ఇది వద్దని చెప్పి. కాబట్టి ఇవన్నీ మీ అమ్మాయిల ఆరోగ్యము, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని బాల్య వివాహాలకు చెక్ పెట్టండి. మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా ఇరుగు పొరుగు వాళ్ళు బాల్య వివాహాలు జరుగుతున్నా కూడా ICDSకి మీరు కంప్లైంట్ ఇవ్వండి. సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం రత్న గారు విచ్చేస్తున్నారు. మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. SP మేడం, వి రత్న మేడం, IPS, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ మేడం. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పాను కదా, మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్లో ఇచ్చింటారు. మీరు చదువుకునే ప్లేస్లో అయితే ఏమి, మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే ఏమి, మీ ప్రయాణాల్లో అయితే ఏమి, మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. అట్లాంటిది ఏదన్నా మీకు అనుమానం అనిపించినప్పుడు దానికి ఒక చట్టమే ఉంది. మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు ఉంటాయి. అలాగే నిర్భయ యాక్ట్ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఢిల్లీలో ఒక అమ్మాయి రేప్ చేయబడినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, అప్పుడే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటి వాటికి మీరు ఏమాత్రము అవకాశం కల్పించకుండా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాను కూడా చాలా పాజిటివ్గా మీ అభివృద్ధికి, మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోండి. కానీ ఈ వయసులో మీరు ప్రేమ, వివాహము, అబ్బాయిలతో చాటింగ్ ఇవంతా చేస్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఇకపోతే మీకు ఇంతకు ముందు చెప్పినట్టే లైంగిక వేధింపు చట్టం కూడా మీరు పనిచేసే ప్లేస్లో ఎక్కడైనా అలాంటిది ఫేస్ చేస్తే మీరు నిర్భయంగా, మీకు చాలా యాప్స్ ఉన్నాయి, మీకు టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, వాటినంతా కూడా ఉపయోగించుకొని చెప్పి మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. అలాగే మీకు ఒక చిన్న కోర్టు గురించి చెప్పి ముగిస్తాను. న్యాయ సేవా అధికార సంస్థ అంటే లోక్ అదాలత్ కోర్టు అని ఒకటి ఉంటుంది. అది మీకు అమ్మాయిలకు, బాలికలకు, మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత న్యాయ సేవా కోర్టు. సో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, అంటే బీయింగ్ స్టూడెంట్స్ మీకు కూడా ఒక వినియోగదారులుగా అయితే ఏమి, ఒక హాల్ టికెట్లో నంబర్ తప్పు పడవచ్చు. సో మీరు వెళ్ళి ఎవరి చుట్టూ తిరిగే టైం ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మీరు రికమెండేషన్ ద్వారానే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి తర్జన భర్జన పడాల్సిన పని లేదు. ఈ న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించి మీకు ఏ అడ్వకేట్తో కూడా అవసరం లేదు. జస్ట్ ఒక తెల్ల పేపర్ మీద మీకున్న ప్రాబ్లం ఏంటి, మీ పేరెంట్స్కున్నా కూడా తెలియజేయండి. మీ ప్రాబ్లం ఒక మర్డర్ కేసు తప్ప మిగతా ఎలాంటి కేసులైనా, రాజీ పడ్డ కేసులు కానీ, సివిల్ కేసులు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయం పొందవచ్చు స్టూడెంట్స్ ఎవరైనా కూడా. కాబట్టి ఈ చట్టాలను కానీ వీటన్నిటిని చక్కగా మీరు అవగాహన చేసుకొని వీటిని సరైన మార్గంలో ఉపయోగించుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.